ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడువైన పరిశుద్ధుడువైన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామములో ఈ పునరుత్థాన దినపు ఉదయకాల ఆరాధనలో మీ కృపాసనమును సమీపిస్తూ మాతో మీరు మాట్లాడాలని, మీ పరిశుద్ధమైన వాక్కు ద్వారా మమ్మలను సంధిస్తేనే మా జీవితాలకు కావలసిన హెచ్చరికను, ప్రోత్సాహమును, ధైర్యమును, హితవును పొందుకోగలమని, తద్వారా మీ బిడ్డలుగా నీ సారూప్యతలోనికి మేము దినదినము మార్చబడగలమని నమ్ముతూ సూటిగా మాతో మాట్లాడమని, మీరు మాట్లాడుతున్నప్పుడు వచ్చే హెచ్చరికలను మా కొరకు కాదు ఎవరి కొరకు అనే దాటవేత ధోరణిని మాలోంచి తీసివేసి నీకిష్టులైన బిడ్డలుగా రూపాంతరము చెందబడే ఆ ఉన్నతమైన ఆధ్యాత్మిక మెట్టులోనికి మమ్మల్ని నడిపించమని, ఈరోజు మాకు ధ్యానాంశముగా ఇవ్వబడిన విషయాన్ని మేము చక్కగా అర్థం చేసుకోవడానికి కావలసిన వాక్కును మాలో ఉంచమని యేసుక్రీస్తు ప్రభువారి గొప్ప నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. భారతదేశాన్ని మనం గమనించినప్పుడు భారతదేశము చాలా భక్తికి, ఆధ్యాత్మిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటటువంటి దేశంగా మనం చూస్తాం. వేల సంవత్సరాలుగా వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, ఎన్నో విధానాలైనటువంటి భక్తి క్రమాల్లో పెరుగుతూ వచ్చినటువంటి ప్రజానీకం భారతదేశ ప్రజలు. అయితే మనము గమనించాల్సింది ఏంటంటే, భక్తి అనేటటువంటిది మనిషికి ప్రశాంతతను, భక్తి కుటుంబ వ్యవస్థ నుంచి మనిషి వేరుగా ఆ ఇబ్బందులు, ఆ కష్టాలు, కన్నీళ్లు, బాధలు, దుఃఖాల్లోంచి ఉపశమనం పొందడానికి ఉపయోగపడే ఒక గొప్ప సాధనంగా, మాధ్యమంగా భక్తి ఉపయోగపడుతుంది. అది ఎంతైనా సత్యమే. ముఖ్యంగా భక్తి అనేటటువంటిది భగవంతునితో మనుషుల యొక్క సహవాసాన్ని, సంబంధాన్ని పునరుద్ధరించేదిగా, లేకపోతే కొనసాగింపజేసేదిగా ఉంటుంది భక్తి. దాన్నే మనము ఇంగ్లీష్లో గాడ్లీనెస్ అంటాం. గాడ్లీనెస్ అనే మాటకు నేరుగా తర్జుమా చేస్తే దేవుని కలిగి ఉండటం, అంతేగా గాడ్లీనెస్ అంటే దేవుని కలిగి ఉండటం. దేవుని కలిగి ఉండటం భక్తి. దేవుడు లేడు అనేటటువంటి వర్గం కూడా ఉన్నారు. వీరికి భక్తి అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదంటే, వారు హేతుబద్ధంగా పరిస్థితులను ఆలోచించి ఈ హేతువుకు సమాధానం దొరకటం లేదు కాబట్టి దేవుడు లేడు అనేటటువంటి వాదనకు వారు బలపడతారు. ఈ రోజున భారతీయ నాస్తిక సంఘాలని, హేతువాద సంఘాలని, ఇలాగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల గ్రూపులు ఉన్నాయి దేవుడు లేడని వాదించేవారు. అయితే చాలా విషయాల్లో ఈ వాదించేవారు కొందరు దేవుళ్ళు లేరని, కొందరు ఉన్నారని మళ్ళీ వాదిస్తారు. అంటే హేతుబద్ధత కొందరు ఉన్నారనే దగ్గర వాళ్ళకి పనిచేయదేమో నాకు తెలియదు. అంటే ఈ హేతువాదులకు, అనగా గాడ్లీనెస్ని ఇష్టపడనటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళల్లో హేతుబద్ధత కొన్ని చోట్ల పనిచేయదా అనే ప్రశ్న. భక్తి అనేటానికి మరొక మాట తర్జుమాలో రెవరెన్స్ అన్నారు. రెవరెన్స్ అంటే అర్థం ఏంటి? పూజింపదగిన, లేకపోతే పూజ చేస్తూ గడపటం అనే అర్థం. పూజ అనేటటువంటి భక్తిలోంచే వస్తుంది. మళ్ళీ మూలం భక్తే దానికి కూడా. భక్తి అంటే మరొక మాట ఏంటంటే, ఎవరికి తలవంచని వ్యక్తులు, ఎవరికి ఆధిక్యత ఇవ్వటానికి ఇష్టపడని వ్యక్తులు, ఎక్కడో ఒక చోట తనకంటే గొప్పవాడైన వాడు దేవుడున్నాడు, తనకంటే మహిమాయుతమైన కార్యాలు చేయగలిగిన వాడు, తనకంటే గొప్ప బలంతో తనను కాపాడగలిగిన వాడు, లేదు ఈ సృష్టిని చూసినప్పుడు, సృష్టిలో ఉన్నటువంటి పదార్థాలను చూసినప్పుడు,
సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులను గమనించినప్పుడు, అంతెందుకు తనను తాను గమనించుకున్నప్పుడు, తన ఉనికికి తన జన్మకు కారణమైనటువంటివి ఏవో అతీతమైనటువంటి శక్తులు కలిగిన ఒక వ్యక్తి దైవత్వపు గుణలక్షణాలతో ఉన్నారు అని నమ్ముతున్నాడు. చాలా హేతువులు ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి భక్తిలో స్థిరంగా ఉండటానికి, భక్తిలో గడపటానికి. అందువల్ల భారతదేశంలో ఉన్నటువంటి తీవ్రమైన భక్తి విధానాలు ప్రపంచంలో మరెక్కడ ఉండవేమో అన్నంతగా. ఒక వ్యక్తి తనను తాను చూసుకుంటున్నప్పుడు ఘనత కలగకపోవచ్చు, కానీ తాను ఎదుట దైవత్వంలో ఉన్నటువంటి, దేవుని స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిలో లేకపోతే శక్తిలో ఎన్నో కోణాలను ఆవిష్కరించడానికి ఇష్టపడతాడు. తనకంటే ఆధిక్యతలో, తనకంటే గొప్పవి. అప్పుడే దేవుడు అనేటటువంటి ఒక శక్తిని నమ్ముతాడు. అందుకే యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి ఆ వచనాన్ని ఆధారం చేసుకొని రెవరెన్స్ అనేటటువంటి మాటను మనం చూడగలం. రెవరెన్స్. ఇక్కడ నిర్వచనాన్ని చూస్తే ఒకళ్ళు అన్నారు, జనరల్గా చేసిన నిర్వచనం ఏంటంటే భగవంతుని ఎడల ఆసక్తి. 3 పదాలు, భగవంతుని ఎడల ఆసక్తి. ఈ నిర్వచనము చాలా క్లుప్తమైన నిర్వచనం. భగవంతుని ఎడల ఆసక్తి. భగవంతుని ఎడల ఆసక్తి అనే చోట ఆ సెంటెన్స్లో, ఆ వచనంలో, ఆ వాక్యంలో మొదటి అక్షరం చివరి అక్షరం కలపండి. భగవంతుని ఎడల ఆసక్తి అనే చోట మొదటి అక్షరం చివరి అక్షరం కలిపితే ఏమొచ్చింది? భక్తి వచ్చింది. అలాగ సృష్టించబడిందని సృష్టించి చెప్పారు. అది కూడా కల్పనే, కానీ చక్కగా సరిపోయింది, అద్దినట్టు చక్కగా సరిపోయింది. భగవంతుని ఎడల ఆసక్తి, మొదటి అక్షరం భా, ఆసక్తిలో చివరి అక్షరం తి, భక్తి. బాగానే ఉంది, నిర్వచనం బాగానే ఉంది. ఎవరు దీని నిర్వచనాన్ని సమర్థించగలరంటే భగవద్ ఉనికిని అంగీకరించి, భగవంతుని పూజించి తరిస్తూ, ఆ భగవంతుడు ఉన్నాడన్న ధైర్యంతో జీవితంలో గొప్ప గొప్ప వాటిని అచీవ్ చేయగలగటం కదా. చాలామందికి భగవంతుని ప్రోత్సాహము, భగవంతుని సహాయము ఉన్నందువల్లనే గొప్పవారు అవుతారు. అది గ్రహించిన వాడు ఆస్తికుడు, గ్రహించని వాడు, హేతుబద్ధతలో నిలబడేవాడు నాస్తికుడు. థీయిస్టులు, ఎథీయిస్టులు అంటారు. రాజబాబు గారు కూడా రాశారు, పరదేశీ ఓ పరదేశీ, ఏనాటికైనా ఈ కాయము మాయమగుట ఖాయము. అందులో థీయిస్టువైనా, ఎథిస్టువైనా, మార్క్సిస్టువైనా, కోపిస్టువైనా, మార్క్సిస్టులు, కమ్యూనిస్టులు, ఈ పార్టీలు మనకు తెలుసు, చిన్నతనం నుంచి మన పితరుల దగ్గర నుంచి చూసాం. వీళ్ళందరిలో ఉన్న ఉద్యమ స్ఫూర్తిలో ఉన్న ఒకానొక లక్షణం ఏంటంటే వారికి దేవుడు ఉండడు, వారు దేవుడు ఉన్నాడని నమ్మరు. కానీ భారతదేశంలో దేవుని పూజిస్తూ, దేవుని భక్తి క్రమంలో ఉన్నటువంటి పద్ధతులన్నీ పాటిస్తూ కూడా కమ్యూనిస్టులుగా, మార్క్సిస్టులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మనం వాళ్ళ గురించి మనకు అనవసరం ప్రస్తావన. కానీ మనందరం దేవుడు ఉన్నాడని నమ్మేటటువంటి వాళ్ళము. పరిశుద్ధ గ్రంథంలో కూడా రాయబడింది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు. ఒక నమ్మకం కింద, ఒక విశ్వాసం కింద మనం ఉన్నాం కనుక మన విశ్వాసాన్ని ఎవ్వడు వీగిపోయేటట్టు చేయలేడు. మనం ఒక బుద్ధిహీనుడుగా ఉండదలుచుకోలేదు, బుద్ధిమంతులుగా ఉందాం. దేవుని భక్తిలోని శక్తిని ఆశ్రయించే వాళ్ళగా మనం ఉందాం. ఈ రోజున నేను మీ ముందు ఈ భక్తిలో రకాలు, పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించినవి, మనకు ఉపయోగపడేటటువంటివి, భక్తిలో ఎన్ని రకాలు ఉన్నాయి అంటే, మొత్తము పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి కొన్ని వచనాల ఆధారంగా, మన జ్ఞానం ఆధారంగా కాదు, మన యొక్క విభజించేటటువంటి నైపుణ్యాన్ని బట్టి చెప్పినవి కాదు, లేఖనాలే మనకు ఆధారం.
ఈ కనపడే మనం అనుసరించేటటువంటి దేవుడే అనుగ్రహించిన పరిశుద్ధ వాక్కుల సమ్మేళమైన ఈ గ్రంథమే మనకు మాదిరి, మార్గదర్శి. అందులో ఉన్న వాక్కులే యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రతిరూపంగా ఉన్నాయి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అసలైన తర్జుమాలో ఆదియందు వాక్కు ఉండెను, వాక్యే దేవుడై ఉండెను. ఆ వాక్యే దేవుని యొద్దన్నది, దేవుని యొద్ద నుంచి నరావతారిగా భూమి మీదకు పంపబడినది. ఈ ప్రకారంగా మనం చూసినప్పుడు యాకోబు పత్రిక ఒకసారి తెరవండి. జేమ్స్ చాప్టర్ 1:27. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము. అందుచేత సమస్త కల్మషమును, దుష్టత్వమును మాని, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తనను తాను కాపాడుకొనుటయునే. ఈ మొదటి భక్తి ఏంటంటే ఎటువంటిదంటే అది నిష్కళంకమైన భక్తి, లేదా దానికే మరొక పేరు పవిత్రమైన భక్తి. పవిత్రమైనది, నిష్కళంకమైన భక్తి ఏదంటే రెండు విషయాలు చెప్పారు. పవిత్రమైన, నిష్కళంకమైన భక్తి అనేది ఏంటయ్యా అంటే దానికి రెండు కారణాలు చెప్పారు. ఒకటి, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించటం. వారి ఇబ్బందిలో ఏం చేయాలి? వాళ్ళను పరామర్శించటం. రెండవ కారణం ఏంటంటే ఇహలోక మాలిన్యము తనకంటకుండా తనను తాను కాపాడుకోవటం. ఇది ఎటువంటి భక్తి అంటే నిష్కళంకమైన భక్తి, లేదా పరిశుద్ధమైన, పవిత్రమైన భక్తి. అంటే భక్తిలో ఈ రెండు లక్షణాలు ఉండాలి కంపల్సరీ. ఏమిటా లక్షణాలంటే భక్తి ఎప్పుడు కూడా అది నిష్కళంకమైనదై ఉండాలి, కళంకము లేనిదై ఉండాలి, ముడత మచ్చ డాగు లేనటువంటిదై ఉండాలి భక్తి. అంటే భక్తిలో ఇలాంటిది కూడా ఉంటుందా? ఎందుకుండదు? నేను దేవుని కంటే నేను భోజనాన్ని బాగా ఇష్టపడతాను, భోజనమే నీకు దేవుడు. ఆ భోజనము కళంకమైన భోజనం ఉంటుంది, శుద్ధమైన భోజనం ఉంటుంది. అంతేనా? ఇప్పటికిప్పుడు చక్కని శుద్ధమైన పాత్రల్లో మంచిగా ఆహారం వండుకొని వేడివేడిగా తింటే అది ఏ పదార్థమైన శుభ్రంగా చక్కగా ఉంటుంది. ఈరోజంతా దాన్ని కొల్లబెట్టి రేపు ఉదయం తింటే నువ్వు ఆహారం అంటే ఇష్టమే, మాంసమే, లేకపోతే ఏదో వండావు ఇష్టమైంది, అది పాడైపోయినా కూడా నేను తింటానంటే కుదరదు, అది పాడైపోద్ది, అది దోషపూరితమైనది, విషపూరితమైనది. అట్లాగే భక్తి అనేటటువంటిది నీవు వివేకం కలిగిన వానిగా, తెలివైన వానిగా ఉన్నట్లయితే నీవు ఎంచుకున్న భక్తి ఎప్పుడు కూడా అది నిష్కళంకమైన భక్తి అయి ఉండాలి. నువ్వు అనుసరించే భక్తి, నువ్వు పాటించే భక్తి. అదే సమయంలో యాకోబు భక్తుడు అంటున్నటువంటి మరొక పేరు, దానికి పెట్టిన పేరు పవిత్రమైన భక్తి. పవిత్రత అనేటటువంటిది భక్తిలో నీకు అలవడాలి, అబ్బాలి. భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా నీవు అపవిత్రంగానే ఉంటున్నావా? నీవు వెంబడి అనుసరిస్తున్న భక్తి విధానము లోపభూయిష్టమైనది అని గుర్తుపెట్టుకోవాలి. నీవు అనుసరించే భక్తి, చాలామంది అంటారు ఈ రోజుల్లో బాగా నోటికి సులువుగా అలవాటైపోయింది గొప్ప గొప్ప సేవకుల్లో కానీ, విశ్వాసుల్లో కానీ.
అమ్మా నువ్వు ఎంతకాలం నుంచి భక్తి చేస్తున్నావు అని ప్రశ్నిస్తే, పాస్టర్ గారు, సహోదరుడా, బ్రదర్, సిస్టర్, నేను ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాను బ్రదర్ అనేవాళ్ళు ఉంటారు. వాస్తవంగా ఆలోచిస్తే, కాస్త లోతుగా ఆలోచిస్తే, భక్తి అనేది చేసేది కాదు. చేతులతో ఒక పనిని చెయ్యి అని చేద్దామని సంకల్పించుకొని చేసేది కాదు అది. భక్తి అనేది నీ జీవితంలో మమేకమైపోయి ఉన్నటువంటి భావం, విధానం. అంటే ఎప్పటికీ నీవు అనుకోని కానీ అనుకోకుండా కానీ ఆపటానికి వీలు లేనటువంటిది భక్తి. నేను అనుకుంటున్నాను భక్తి ఆగిపోవును అంటే ఆగిపోవటానికి, నేను అనుకుంటున్నాను భక్తిలో కొనసాగుతానంటే కుదరదు. భక్తి అనేటటువంటిది ఎలాంటిదంటే మనిషిలో ఉన్నటువంటి శ్వాస లాంటిది. ఉచ్ఛ్వాస నిశ్వాసములు అనేటటువంటివి మనిషి నిర్మాణములో దేవుడు సహజంగా ఉంచిన గుణం. అందుకని నీ ముక్కుకు డోర్లు పెట్టలా దేవుడు. నీ నాసికా రంధ్రాలకు నేను మూసుకుంటానంటే ఒక స్విచ్ నొక్కితే టప్పని ముక్కు రంధ్రాలు పూడికిపోయేటట్లుగా దేవుడు చేయలా. వాటికి ఫ్రీగా వదిలేశాడు. చెవులకు ఎలాగైతే రంధ్రాలు పోడ్చబడకుండా ఉంటాయో, కళ్ళకు రెప్పలు ఇచ్చాడు. వద్దనుకుంటే కళ్ళు మూసుకొని ఉండగలవు నువ్వు. నోటికి డోర్లు ఇచ్చాడు. పళ్ళు కనపడకుండా, నాలుగు కనపడకుండా, స్వరపేటిక కనపడకుండా, పెదాలు మూసుకొని ఉండగలవు. నువ్వు మొండితనం కలిగినటువంటి అబ్బాయివో అమ్మాయివో అయితే నీ నోటి నుంచి మహాజ్ఞానులైన పండితులు కూడా ఒక మాట కూడా మాట్లాడివ్వలేరు, నీతో మాట్లాడించలేరు వాళ్ళు. ఎందుకు తెలుసా? నువ్వు సంకల్పించుకున్నావంటే నేను నోరు తెరవను, మాట్లాడను అనుకుంటే నువ్వు తెరవిక. చాలా పాత కథల్లో మేము చూడకూడదు అనుకున్నారంట కొంతమంది, కళ్ళకు గంతలు కట్టుకొని జీవితం అంతా బతికారంట కొన్ని కథల్లో. కొంతమంది మౌనవ్రతం పాటిస్తారు సంవత్సరాల తరబడి. మొన్న వార్తల్లో చదివాను, సెన్సేషనల్ కరెంట్ అఫైర్స్లో అది జరిగే వరకు నేను మాట్లాడనని మోగనోం పట్టారంట ఒక గొప్ప వనిత. మొన్న బహిరంగంగా ప్రజలందరి ముందు మౌనవ్రతం వీడారట. నో అనుకుంటే మాట్లాడకుండా ఉండొచ్చు, నో అనుకుంటే కళ్ళు మూసుకొని చూడకుండా ఉండొచ్చు, నువ్వు నో అనుకుంటే చెవుల్లో కూడా మూసుకోవచ్చు. నేను నో అనుకొని ముక్కు మూసుకోవటానికి వీల్లేదు. భక్తి కూడా అలా ఉండాలి. భక్తి విధానం కూడా మనిషి జీవితంలో నేను ఆగిపోతాను కొంతకాలం అంటే కుదరదు. నువ్వు ఎప్పుడు భక్తి జీవితంలో ఆగిపోతావో అప్పుడు లోకంలో కలిసిపోతావు, అప్పుడు నష్టపోతావు, కష్టాలు అనుభవిస్తావు. దేవుని తోడు కాపుదల నీకు ఉండదు, మనశ్శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఆశీర్వాదం ఉండదు, దీవెన ఉండదు. అందుకనే నీ భక్తి ఎటువంటిదై ఉండాలంటే మొట్టమొదట అది నిష్కళంకమైన భక్తి అయి ఉండాలి, పవిత్రమైన భక్తి ఉండాలి. అది చేసేదిగా ఉండకూడదు, జీవించేదిగా ఉండాలి. చేసేదిగా ఉండకూడదు, జీవించేదిగా ఉండాలి. అది జీవితంలో ఆగని భాగమై ఉండాలి, ఆగని క్రమమై ఉండాలి. అందులో యాకోబు పత్రిక అంటున్నటువంటి అద్భుతమైన 2 విషయాలు ఏంటంటే, నీవు నిజంగా పవిత్రమైన భక్తిలో కొనసాగుతూ ఉంటే, నిష్కళంకమైన భక్తిలో కొనసాగుతూ ఉంటే, మొట్టమొదటి దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించాలి. వాళ్ళకి ఏమి లోటు ఉందో తెలుసుకోవాలి. ఏ లోటు ద్వారా వారు ఇబ్బంది పడుతున్నారో, ఏ లేమిలో వారు కష్టపడుతున్నారో, ఆహారం లేదా, వస్త్రాలు లేవా, గూడు లేదా, ఆదరణ లేదా, ఆరోగ్యం లేదా, వీటన్నింటినీ మనం ఏం చేయాలంటే పట్టించుకోవాలి. అప్పుడు నీవు పవిత్రమైన భక్తిలోను నిష్కపటమైనటువంటి భక్తిలో ఉన్నట్టు. అసలు భక్తి బాటలోకి వచ్చిన వెంటనే నీలో ఉన్న కాపట్యత, నీలో ఉన్న అపవిత్రత తొలగిపోయి నీవు పరిశుద్ధుడుగాను, రెండవది నిష్కళంకమైన వ్యక్తిగాను మారిపోవాలి. అది దేవుడు కోరుకునేటటువంటిది. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను ఈ రోజున ఆదరించే విషయాన్ని చూచినప్పుడు, స్వాతంత్ర్యం రాకముందు నుంచి కూడా మనము నేర్చుకున్నాం. అప్పటి నుంచి నేర్చుకున్నాం. మనం సేవాపరమైనటువంటి కార్యక్రమాలలో మనము నిమగ్నం అవ్వటం అప్పటి నుంచి నేర్చుకున్నాం. నేటికి కూడా ఇటువంటి సేవ చేయకపోతే నా భక్తి నిష్కళంకమైనది కాదు, నా భక్తి పవిత్రమైనది కాదనే భయంతో మనము, బాధ్యతతో మనము ఈ రోజున
దిక్కులేని పిల్లలను విధవరాండ్రను ఆదరిస్తూ ఉన్నాం. వారి వారి శ్రమలలో, వారి వారి అవసరతలలో. చాలా సహవాసాలు, పరిశుద్ధ బైబిల్ని వెంబడించే భక్తి సహవాసాలు అన్నీ కూడా ఇవి చేస్తున్నాయి, సాధ్యమైనంత వరకు చేస్తున్నాయి. వారి దగ్గర 100 రూపాయలు ఉంటే 50 రూపాయలు వారి కొరకు ఖర్చు పెడుతున్నారు. తర్వాత రెండవది ఏంటంటే, అదేమో సేవా సంబంధమైనదైతే ఇదేమో వ్యక్తిగతమైన పవిత్రతకు సంబంధించిన రెండో విషయాన్ని చెప్తున్నాడు యాకోబు భక్తుడు. ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండా తనను తాను కాపాడుకొనువాడు. ఎటువంటి భక్తి కలిగిన వాడు? నిష్కళంకమైన లేదా పవిత్రమైన భక్తి కలిగిన వాడు. ఈ పాయింట్ని వదిలిపెట్టి రెండో విషయానికి వెళ్ళబోయే ముందు దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనము కూడా ఇప్పుడున్నటువంటి భక్తిలో నిష్కళంకమైన భక్తి కలిగిన వ్యక్తులుగా ఉన్నామా? రెండవది, నిర్మలమైన పవిత్రమైనటువంటి భక్తి కలిగిన వారుగానే కొనసాగుతున్నామా? ఈ పవిత్రతలో, ఈ నిష్కళంకమైన స్థితిలో ఏమైనా లోకము పాపము శాపము దురలవాటు వచ్చి చేరి మన భక్తిని కళంకమైనదిగానో అపవిత్రమైనదిగానో మార్చేస్తుందేమో పరీక్షించుకోవలసినటువంటి అత్యవసర సమయం ఇది. ఏ హితవు ద్వారా, ఏ వాక్కు ద్వారా మనము మేలు పొందకపోతే, మన జీవితానికి అన్వయించుకొని క్రమబద్ధీకరణలోనికి మనం వెళ్ళకపోతే దానివల్ల మనకు ప్రయోజనం లేదు, నిష్ప్రయోజకులుగా ఉంటాం. ఎవరిని మనం సేవిస్తున్నామో ఆయనను మనం సంతోషపెట్టేవారుగా ఉండము. మన అవిధేయత, మన తిరుగుబాటు, మన అసంపూర్ణ భక్తి విధానం ద్వారా దేవునికి దుఃఖం కలుగుతుంది. అంత మాత్రమే కాదండి, లోకం మనల్ని చూస్తుంది. కొన్ని వేల కళ్ళు, లక్షల కళ్ళు మనల్ని గమనిస్తున్నాయి. దేవుని బిడ్డలుగా ప్రకటించుకొని బతుకుతున్న మనలను కొన్ని లక్షల కళ్ళు గమనిస్తూ ఉన్నప్పుడు మన భక్తి ఖచ్చితంగా అది ఎన్నటికీ ఆగనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఎంత తప్పనిసరియో అంతటి భక్తిలో, నిష్కళంకమైన పవిత్రమైన భక్తిలో మనం కొనసాగాలి. కరోనా సమయంలో ఆ వైరస్ పట్టుకున్నదే శ్వాసకోశాలను, ఊపిరితిత్తులను, శ్వాసకోశాన్ని ఊపిరితిత్తులను బంధించి మనుషులకు ఊపిరి ఆడనివ్వకుండా చేసి వైరస్ వ్యాపించిపోయి భయభ్రాంతులతో గుండెలాగిపోయి చనిపోయినటువంటి కోట్ల మంది చనిపోయారు. శ్వాసకు కొంచెం ఇబ్బంది కలిగితే, జలుబు చేసి ముక్కు ఒక పక్క మూసుకుపోతే ఎంత భయమో, ఎంత బాధో. విక్సులు, శాస్త్రీయ బాములు, ఆవిరి పట్టటాలు ఎంత చేస్తామో మనం. భక్తి కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసముల వలె అది ఎన్నటికీ ఆగనటువంటిదిగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన అద్భుతమైన ఈ మొదటి విషయాన్ని మనకు అన్వయింపజేయునుగాక. ఆమేన్. రెండవది చూద్దాం. ఇది ఎటువంటి భక్తి అంటే, యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని చూసినప్పుడు, యోబు భక్తుడు శోధింపబడటానికి దేవుని దగ్గర సాతానుడు అనుమతి పొంది వచ్చి యోబుకు కలిగినంతటినీ కూడా తీసివేసి, యోబుకు ఆ బలహీనతను కలిగింపజేసి శరీరం అంతా పుళ్లతో గోక్కుంటూ రసికారుతూ ఉన్నటువంటి ఆ స్థితిని కలిగించి, దేవుని నుంచి దూరం అయిపోతే తాను విజయం పొందొచ్చు దేవుని దగ్గర అన్నట్లుగా సాతానుడు అహంకారంతో రగులుతూ ఉన్న సమయంలో యోబు భక్తుడు ఈ దీనావస్థలో ఉన్నప్పుడు, బూడిదలో కూర్చొని దేవుని స్తుతిస్తూ గోనిపట్ట కట్టుకొని ఆ దురవస్థలో ఉన్నప్పుడు యోబు స్నేహితులు వచ్చారు. భార్య ముందు చాలా ఇబ్బంది పెట్టింది. అప్పుడు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుచున్నామని ఆవిడని గద్దించారు. ఆ తదుపరి ఎలీఫజు, జోఫరు, బెల్దద్ అనే స్నేహితులు వచ్చారు. ఎలీఫజ్ అంటున్నాడు 4వ అధ్యాయం 6వ వచనంలో, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? యోబును ప్రోత్సాహపరచడానికి మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతున్నాడు. చిట్ట చివరకు తేలింది ఏంటంటే, దేవుడు సుడిగాల్లో ప్రత్యక్షమయ్యి ఎవరెవరు ఎక్కువగా దేవుని కంటే గొప్ప జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా, ఎన్నో సమస్యలకు పరిష్కారాలు చెప్తున్నంత మేధస్సు కలిగిన వ్యక్తులుగా వారికి ఉన్నటువంటి పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ యోబుకేదో గొప్ప మేలు చేసేస్తున్నాం అన్నట్లుగా మాట్లాడిన వాటిల్లో మనకు కొన్ని ఉపయోగపడే ఉన్నాయి, కాదంటలేదు. కానీ
అందులో యోబు భక్తునితో అంటున్న మాట, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటున్నాడు, ప్రశ్న అడుగుతున్నాడు. అంటే దాని వెనుక దాగి ఉన్న సత్యం ఏంటంటే, మనము మన జీవితంలో అనుసరిస్తున్న భక్తి ఖచ్చితంగా మనకు ఏం కలిగిస్తుంది? ధైర్యాన్ని కలిగిస్తుంది. ధైర్యాన్ని, శక్తిని అనుగ్రహించేటటువంటిదిగా ఉంటుంది. ధైర్యం కలిగించేటటువంటిదిగా ఉండాలి ఖచ్చితంగా. శరీర రక్త మాంసములు కలిగిన మనము చాలాసార్లు భయాలకు గురవుతాం. నువ్వు ఎంత నిగ్రహించుకున్నా శరీరులుగా ఉన్న ప్రతివారు ఖచ్చితంగా భయానికి గురవుతారు. ఆయా సందర్భాలలో భయాలకు గురవుతారు. అంతెందుకు, పిల్లలు ఆడుకునేటప్పుడు, దొంగ పోలీసు దాగుడు మూతలు ఆడుకునేటప్పుడు దొంగగా పెట్టిన వాడు దాక్కున్నటువంటి వాళ్ళు పలానా చోట దాక్కుంటారని ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితిలో వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చి బావ్ అంటారు. అన్నప్పుడు గట్టి ఎగిరి పడతాడు యువతలాడు. వాడు ధైర్యస్తుడే కావచ్చు. సిచ్యువేషన్ అంటామే, పరిస్థితి అటువంటి భయాన్ని తీసుకొచ్చి పెడుతుంది ఖచ్చితంగా. మనందరం చాలాసార్లు చెప్పుకుంటాం, పగటిపూట మన ఎదురుగా మనం పెంచుకున్న చెట్టే రాత్రిపూట మనం చీకట్లో చూసినప్పుడు అది గాలికి అలా ఊగుతూ ఉంటే ఎవడో ఒక దయ్యం వచ్చి, పిశాచి వచ్చి మన ఎదురు నిలబడి ఊగుతుందని జడుచుకునే వాళ్ళు లేకపోలేదు. వానాకాలం వచ్చినప్పుడు, లేదా తుఫానులు వచ్చినప్పుడు, అనుకోకుండా పిడుగులు పడినప్పుడు, ఉరుములు మెరుపులతో దడదడలాడిపోయినప్పుడు చిన్న చిన్న లేత ఆకుల్లాగా, మొగ్గల్లాగా మనందరం ముడుచుకుపోయి జడుచుకొని కేకలేసి భయపడిపోయే వాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళతో సహితం భయం అనేది సహజంగా ఉంటుంది. కానీ భక్తిలో నీ ఉంటే నాస్తికులకు లేని భాగ్యం. నాస్తికులైనా భక్తిపరులైనా అందరు మనుషులే, వాళ్ళకు శరీర రక్త మాంసములు కలిగిన వాళ్ళేగా వాళ్ళు కూడా. కానీ నాస్తికులకు లేని ధైర్యం, లేని భాగ్యం మనకున్నది. మనము ధైర్యస్తులం, మనం ధైర్యం కలిగిన వాళ్ళం. దేనిని బట్టి అంటే, మనము ఏ భక్తి విధానంలో ఉన్నామో, ఆ భక్తిలో ఎవరిని సేవిస్తున్నామో వారి ద్వారా మనకు కలిగేటటువంటి శక్తి. భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. భక్తి కలిగిన వారు దేనికి బెదరరు, దేనికి ఆదరరు, దేనికి బెదరరు. చాలామంది క్రైస్తవులు కరోనా వచ్చిన సమయంలో, సీజన్ 1లో, సీజన్ 2లో, సీజన్ 3లో అమ్మో బయటికి వెళ్తే ఏమైపోద్దని దాక్కొని కూరగాయలు, కారాలు, పచ్చళ్ళు, మిరియాలతో తిన్నవాళ్ళు తింటుంటే ధైర్యంగా మార్కెట్లకు వెళ్ళి రకరకాలైనటువంటి మాంసాహారాలు తెచ్చుకొని హాయిగా బతికితే బతికేస్తే, చచ్చిపోతే చచ్చిపోయినది మొండి ధైర్యంతో చక్కని శ్రేష్టమైన పౌష్టికాహారాన్ని తిన్నారు వాళ్ళు. చాలామంది బతికి ఈ రోజున ప్రభువును స్తుతిస్తున్నారు. అలాగని క్రైస్తవేతరులు లేరంటే జాగ్రత్త పడిన వారు ఉన్నారు. ఎందుకు ఈ మాటలు మనం ధ్యానిస్తున్నామంటే, మనలో కరువు వచ్చినా, కష్టం వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, వ్యతిరేకతలు వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, లేకపోతే ఆశ్రయము లేకుండా పోయినా, అవమానాలు ఎదురైనా, మనము నేల మట్టుకు కృంగిపోయే పరిస్థితులు దాపురించినా సరే, మనము ధైర్యముగా నిలువబడి ఎదిరించగలం. లోకములో దుష్టుడన్నవాడు వచ్చి మన మీద తిరుగుబాటు చేసి, మన మీద దాడి చేసి, మనలను పాపంలో, శాపంలో ఇరికించాలి అని ప్రయత్నించిన వాటన్నిటి నుంచి కూడా మనము మాత్రమే ధైర్యంగా నిలవబడగలం. భక్తి మనకు ధైర్యము పుట్టిస్తుంది. యోబు భక్తుని జీవితంలో కూడా ఆ భక్తే తాను రెట్టింపు ఆశీర్వాదములకు పాత్రుడయ్యేటట్లుగా చేసింది. మనం కూడా అంతే. పేదరికము, దారిద్ర్యము కొన్నిసార్లు వెంటాడవచ్చు, శ్రమల గుండా ప్రయాణించవచ్చు. ధైర్యంతో ఉండు చాలు, దేవుడు నీకు రెట్టింపు ఆశీర్వాదాన్ని అనుగ్రహించేటటువంటి వాడు. ఇది రెండవది. భక్తి మనలో ఉన్న భక్తి మొట్టమొదటిది ఎటువంటిదంటే, అది నిష్కళంకమైన పవిత్రమైన భక్తిగా ఉండాలి. రెండవది ధైర్యమునిచ్చేటటువంటి భక్తి అయి ఉండాలి. మూడవది తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము. ఇది తృప్తి కలిగిన భక్తి.
నిష్కళంకమైన భక్తి లేదా పవిత్రమైన భక్తి. రెండవది ధైర్యము పుట్టించేటటువంటి భక్తి. మూడవది తృప్తినిచ్చే భక్తి. మనము మంచి వస్త్రాలు ధరిస్తున్నామంటే షాప్కి వెళ్ళాం, కొన్ని వందల బట్టలు వెతికాం, ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఏంటి? దానివల్ల నీకు మోర్ సాటిస్ఫాక్షన్ దెన్ అదర్ గార్మెంట్స్ కదా. వేరే వస్త్రాలను వద్దని పక్కన పెట్టావంటే, నువ్వు ఒకటి అని ఎంచుకున్నావంటే అర్థం ఏంటంటే నీకు అది ఎక్కువ సంతృప్తినిస్తుంది. కొన్ని పదార్థాలు ఉన్నాయి, హోటల్కి వెళ్ళావు, మెనూ ఇచ్చాడు, 100 రకాలు ఉన్నాయి, 100 చెప్పవు నువ్వు, ఏయో 1-2 చెప్తావు. వాటిని తినటం వల్ల నీకేమనిపిస్తుందంటే సాటిస్ఫాక్షన్, సంతృప్తి, మంచి సంతృప్తి నీకు కలుగుతుంది. మంచి సంతృప్తి నీకు కలుగుతుంది. ఇంకొకటి ఏంటంటే భక్తి జీవితాన్ని మనం ఊహ తెలిసిన దగ్గర నుంచి ప్రారంభిస్తున్నాం, కొనసాగుతున్నాం. ఈ క్రమంలో నీకు అసంతృప్తి కలిగి అనవసరం ఈ భక్తి నాకు అని నీకు అనిపిస్తే ఆ రోజే వదిలిపెట్టేసి లోకంలో కలిసిపోయేవాళ్ళం కదా, అంతేనా? ఆ రోజునే వదిలిపెట్టేసి లోకంలో కలిసిపోయేవాళ్ళం. కానీ మనము వెంబడిస్తున్న అనుసరిస్తున్న భక్తి అది ఎన్నటికీ మనకు అసంతృప్తి కలిగించేది కాదు. జీవితపు అన్ని కోణాలలో, అన్ని మలుపులలో ఈ భక్తి మనకు గొప్ప సంతృప్తిని ఇస్తున్నటువంటిది. మన జీవితాలు వికసింపజేయబడుతున్న ఈ భక్తి ద్వారా మనం ఎన్నో ఫలాలను, ఎన్నో వరాలను పొందుతున్నాం. ఈ భక్తిలోనే మన పాప జీవితము కడగబడి శుద్ధి చేయబడి లోకంలోంచి వేరయ్యి ప్రత్యేకంగా బతకటానికి కావాల్సిన తీర్మానం ఇచ్చింది ఈ భక్తిలోనే. ఈ భక్తిలో ఎదగటం ద్వారానే నాలో, నీలో, మనలో ఉన్న కోపము, ద్వేషము, ఈర్ష్య, పగ, ద్వేషాలన్నీ కూడా పోయినాయి. ప్రేమ కలిగిన వారుగా ఉండటానికి మనము దినదినము ఎదుగుతూ ఉన్నాం, బలపరచబడుతూ ఉన్నాం. ఈ భక్తి మనకు సంతృప్తినిచ్చేటటువంటిది. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. గొప్ప లాభ సాధనమై ఉన్నటువంటిది. అందువల్ల ఈ మధ్యకాలంలో నాకు ఒక మాట బాగా ఆకర్షణీయంగా అనిపించింది. ఆ రోజు నేను చాలాసేపు దుఃఖపడ్డా. నేను ఎంతైనా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. ఒక సినీ దర్శకుడు, రచయిత ఒక షార్ట్ వీడియో అలా వెళుతూ ఉంటే అక్కడ తను చెప్పదలుచుకున్న దానిని లిరిక్స్ కూడా అందులో వేసి ఉన్నందువల్ల గబుక నా కళ్ళటు వెళ్ళాయి. లిరిక్స్ కనబడితే ఖచ్చితంగా చూస్తా నేను. లోకంలో మనిషి ఏది పొందుకున్నా కూడా నాకు చాలు అని అనడట. డబ్బు చాలు అనడట, వస్త్రాలు చాలు అనడట, మేడలు, మిద్దెలు, కార్లు, ఆభరణాలు ఇవేవి ఇచ్చినా నాకు చాలు అనడట, ఇంకా కావాలని అంటాడట. ఒక్క భోజనము మాత్రము వాడి జీర్ణాశయం ఎంత పడుతుందో అంత తిన్న తర్వాత సహజంగా క్రమక్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం అని ఎకనామిక్స్లో చదువుకున్నాం. ఒక వ్యక్తి తనకిష్టమైన దాన్ని అయినా సరే ఎంతకాలం తినగలడు, ఎంతసేపు తినగలడు? తన పొట్ట పట్టేటంత తినగలడు. ఆ స్టేట్మెంట్ చదివాను. చదివిన తర్వాత ఇంకొక స్టోరీ చూశాను వెంటనే నేను. ఏంటంటే చెప్పాను గతంలో మీకు. ఒక అడుక్కుంటున్నాడు ఒక 4 రోడ్లు కూడల్లో ఒక పెద్ద మనిషి. అడుక్కుంటుంటే అక్కడికి ఒక జాలి కలిగిన యవనస్తుడు గబగబా వెళ్ళి అతనికి ఒక పెద్ద మొత్తంలో కరెన్సీ డబ్బు ఇవ్వబోతాడు. ఇక పెద్ద ఆయన చేయి చాచి తీసుకునే లోపు ఆ కుర్రాడు మళ్ళీ వెనక డబ్బులు తీసేసుకుంటాడు. అరే ఏంటిలా డబ్బులు తీసేసుకున్నాడంటే ఇవ్వబోయి అలా చీట్ చేయకూడదు కదా అడుక్కునే వాళ్ళని. వాళ్ళు దారిద్ర్యంలో ఉన్నాడు, ఇబ్బందులు ఉన్నాడు కాబట్టి అతను అడుక్కుంటున్నాడు, కానీ లేకపోతే లేదు. ఇలా ఏంటి అనుకున్నా నేను. వెంటనే గబగబా ఈ కుర్రాడు వెళ్ళిపోయి 1/2 లీటర్ వాటర్ బాటిల్స్ ఎన్నో చాలా తీసుకొచ్చి ముసలాయన దగ్గర పెట్టి నువ్వు అమ్ముకో వీటిని అన్నాడు. ఆ ముసలాయన అప్పటి నుంచి భిక్షాటన మానేశాడు. తన స్వయం కృషితో, ఆ పెట్టుబడితో తాను ఏమయ్యాడు? వ్యాపారస్తుడుగా తన జీవితానికి కావలసిన ఆదాయాన్ని తాను సంపాదించుకోగలిగిన స్వయం పోషకుడు అయిపోయాడు కదా. అది చూసిన వెంటనే, ఈ స్టేట్మెంట్ విన్న వెంటనే నాకు అనిపించింది, నిజమే,
భూమి మీద మనుషులు అత్యాశ పరులుగా ఉన్నారు. 5 రొట్టెలు 2 చేపలు లేదా 7 చేపలు కొన్ని రొట్టెలు చిన్న రొట్టెలు అని మనం చదువుకున్నాం కదా పరిశుద్ధ గ్రంథంలో. అప్పుడు కూడా అక్కడ ఒక సత్యం ఉంటుంది, దైవజనుల ద్వారా నేర్చుకున్న మాట సత్యం అది. మనం ఏమంటారంటే అక్కడ ఎవరైతే వడ్డించారో, ఎవరైతే పంచిపెట్టారో వారందరికీ గంపడ దొరికితే మిగిలితే, ఎవరైతే వడ్డించబడి తిన్నారో వారికి పొట్టడే వచ్చిందంట. ఆహారం పొట్టడే వచ్చిందట. కానీ వాళ్ళు సంతృప్తిగా తిన్నారట. సంతృప్తిగా తిని మిగలగా 12 మంది శిష్యులకు 12 గంపలు వచ్చినాయట. ఎందుకు? అది దేనికి సాదృశ్యంగా మనకు అర్థమవుతుంది? భౌతికమైన చర్య అయినా, అబ్బాయి మీరు ఎప్పుడు పొట్ట పట్టేటంత తినటం వరకే మీ వంతు. సేవకులైన శిష్యులైన వారి వంతు ఏంటో తెలుసా? వారు తిని మిగిలిన వారికి పంచండయా అని గంపడిచ్చాడట దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు నీ పొట్టతో నింపుకోవటంతోనే సరిపోదు. సేవకుడా, దేవుని శిష్యుడా, నీకు గంపడి ఎందుకు ఇచ్చాను తెలుసా? నువ్వు మాత్రమే తిని ఊరుకోవటం కాదు, నువ్వు అనేకులకు పంచాలి, అనేకులకు పంచాలి. ఈ రోజున చాలామంది సేవకులు మనం మొదట నిష్కళంకమైన భక్తి విషయంలో లోపం ఏంటి తెలుసా? దేవుడు ఇచ్చినటువంటి డబ్బు 1000 రూపాయలు ఇస్తే 1000 తినేస్తున్నాడు, 1000 తనకే ఖర్చు పెట్టేసుకుంటున్నాడు. గంపడు ఇవ్వబడితే నీ పొట్టడు తిని మిగిలిన ప్రజలకు పంచమని ఇంకా పంచుతూనే ఉండు. నువ్వు ఇంతటితోనే ఎదటి వారిని ఆకలి తీర్చి సంతృప్తి పరిచే కార్యం ఇంతటితోనే అయిపోలేదు. శిష్యులారా, కంటిన్యూ చేయండి, పంచండి, వాక్కును పంచండి, దీవెన పంచండి, శాంతిని పంచండి, స్వార్థను పంచండి. అందుకనే మనిషి ఏదిచ్చినా చాలు అనడు, కానీ ఒక గిన్నెడు ఆహారం కడుపు చాలినంత ఆహారం పెడితే చాలు అంటాడు. ఇంకా ఎక్కువ మితిమీరి తింటే జబ్బు కారణమైపోద్ది. అది సంతృప్తిగా మనము దేవుని భక్తిలో కొనసాగుతున్నామా లేదా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఇప్పుడు నాలుగవది చూస్తే పేతురు భక్తుడు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. 1వ అధ్యాయము 7వ వచనం. భక్తియందు సహోదర ప్రేమయు, భక్తియందు చూడండి, భక్తియందు సహోదర ప్రేమయు, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఈ మాట కొన్ని మాటల మధ్యలో చెప్పిన మాట. ఎట్లాగా అంటే మొత్తం 7 విషయాలు ఉంటాయి అక్కడ. మొదటి నుంచి గమనిస్తే విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకోండి. ఒక చైన్ ఇది, ఒక గొలుసు. ఈ గొలుసులో ఉన్నటువంటి 5వ పూస సహనమందు భక్తి. అంటే ఇందులో విశ్వాసముతో మొదలయ్యి దయతో ముగించబడింది. విశ్వాసంతో మొదలయ్యి దయతో ముగించబడినటువంటి ఈ గొలుసులో, ఈ చైన్లో ఉన్నటువంటి ఒకానొక శక్తి భక్తి. ఈ 4వది ఏంటంటే ప్రేమ కలిగిన భక్తి, ప్రేమతో నిండి ఉన్న భక్తి. ప్రపంచం అంతటికీ కూడా క్రైస్తవ్యము అన్న వెంటనే ఏం గుర్తుకొస్తుంది? ప్రేమ. యేసుక్రీస్తు ప్రభు వారిని ముఖ్యమైన ఆజ్ఞ ఏంటని అడిగితే ప్రభు చెప్పింది కూడా అదే. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ తండ్రి అయిన దేవుణ్ణి, నీ దేవుడు అయినటువంటి యెహోవాను నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో ప్రేమించు. సిలువు కూడా మనకు అదే చూపిస్తుంది. నిలువు కర్ర, అడ్డకర్ర, దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధం, మానవులకు మధ్య ఉన్న సంబంధం ప్రేమ ద్వారానే బలపరచబడుతుంది. యేసయ్య ప్రేమ సువార్త ప్రకటించారు. యేసయ్య ప్రేమతో ఆకలి తీర్చాడు. యేసయ్య ప్రేమతో జీవమును పోశాడు. యేసయ్య ప్రేమతో స్వస్థపరిచాడు. యేసయ్య ప్రేమతో మన అవిధేయతల కొరకు దెబ్బలు తిన్నారు, అవమానములు పొందారు, గాయాలు పొందారు.
యేసయ్య ప్రేమతో కలువరి సిలువలో మన కొరకు మరణించారు. తండ్రి అనే దేవుడు మన ఎడల ప్రేమతో కుమారుని పునరుత్థానాన్ని చేశారు. ఆ పునరుత్థాన శక్తితో, బలంతో మనం ధైర్యంగా బతుకుతూ ఉండగా ఆయన ఆరోహణమై మనందరి కొరకు నివాసాలు సిద్ధపరుస్తున్నారు. మనల్ని అనాథలుగా విడిచిపెట్టక సత్యస్వరూపయోగ పరిశుద్ధాత్మని భూమి మీదకు మనకు పంపించారు. ఇప్పుడు మనందరం కూడా పరిశుద్ధాత్మని ఆదరణ క్రింద దేవునిలో ప్రేమగా బతుకుతున్నాం, ప్రేమను ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాం. శిష్యులలో యోహాను యేసయ్యను బహుగా ప్రేమించిన శిష్యుడు, యేసు బహుగా ప్రేమించిన శిష్యుడు. అందుకే తల్లిని అప్పగించారు ఆయనకు బాధ్యతగా. ఆయన అంత్యకాలాల్లో వృద్ధుడుగా ఉన్నప్పుడు ఎంతో కష్టతరమైన పరిస్థితుల్లో శిష్యులు, ఆది అపోస్తలులు భక్తిలో బతుకుతున్నప్పుడు ఎక్కడో రహస్య ప్రాంతాల్లో యోహాను భక్తుడు వృద్ధుడుగా ఉన్నప్పుడు, జుట్టు మెరిసిపోయి బలహీనునిగా బాగా వృద్ధుడుగా ఉన్నప్పుడు తీసుకొచ్చి సువార్త చెప్పమని అడిగితే అక్కడ ఉన్న వాళ్ళకి, బిడ్డలారా ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్పేవాడు. ఒకటే ప్రసంగం. ప్రేమ ప్రేమ ప్రేమ. కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు రాస్తారు, ప్రేమ ఎంత గొప్పదో. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ మూడు గొప్పవే, కానీ వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. అందుకని మన భక్తిలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ద్వేషము, క్రోధము, ఈర్ష్య, పగలు ఉండకూడదు. వేరే భక్తి విధానాల్లో ఉన్నవారి మీదకి ఎవరైనా తిరుగుబాటు చేస్తే కర్రలు, కత్తులు, తుపాకులు దాడులు చేసేస్తారు. ప్రభు మనకు చెప్పింది ఏంటి తెలుసా? నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. కనుక మనము ప్రేమ కలిగిన భక్తిలో ఉన్నామంటే శత్రువులు దాడి చేసిన, వ్యతిరేకతలు వచ్చిన ప్రతి చోట, మన మీద తిరుగుబాటు చేసిన, మనల్ని అవమానపరిచిన ప్రతి చోట మనము ప్రేమ కలిగిన వారుగా, మన భక్తిలో ఏం కనబడాలి? ప్రేమ. జీర్ణించుకుపోయి ఉండాలి. నటించే ప్రేమ కాదండి. కొన్ని సంఘాలు పేర్లు పెట్టుకున్నాయి. నిజంగానే క్రియాశీల ప్రేమ సహవాసం. నూజివీడులో బండి ఐజక్ గారు గొప్ప పరిచర్య చేస్తున్నారు బెతెస్తా మినిస్ట్రీస్ ద్వారా. వారి సహవాసం పేరు ఏంటంటే లవ్ ఇన్ యాక్షన్ ఫెలోషిప్, క్రియాశీల ప్రేమ సహవాసం. మన జీవితాల్లో సహవాసాల పేర్లు ఏమైనా మన భక్తిలో క్రియాశీలత ఉండాలి. ప్రేమపూరితమైన భక్తి. ఆ ప్రేమలోంచే కుటుంబాల్లో ఐక్యత వస్తుంది. ఆ ప్రేమలోంచే దాంపత్య జీవితంలో ఐక్యత వస్తుంది. ఆ ప్రేమలోంచే సహోదరుల మధ్య ఐక్యత వస్తుంది. ఆ ప్రేమలోంచే ప్రపంచం ఐక్యంగా ఉండగలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని చివరిలో చూసినప్పుడు యోహాను మొదటి పత్రికలో 4:20 చూసినప్పుడు ప్రేమ కలిగిన వాడిని నేను చెప్పుకుంటూ క్రియల్లో లేకపోతే నీవు వేషధారివి, నువ్వు నటుడవు. నాలో ప్రేమ ఉందని నువ్వు చెప్పుకుంటున్నావు, అబద్ధం. ప్రేమ లేదు. ఎందుకంటే దేవుడు నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి భావాన్ని పరిశీలించగలిగిన వాడు, పరీక్షించగలిగిన వాడు, పరిశోధించగలిగిన వాడు. నీలో ప్రేమ ఉందో, ద్వేషం ఉందో, ఈర్ష్య ఉందో, పగ ఉందో, కరుణ ఉందో, జాలి ఉందో, దయ ఉందో ఆయన తెలుసు. అందుకని నీలో ప్రేమ ఉందంటే ప్రేమ ఉందని చెప్పు, ప్రేమించు. ఇంకొకటి కూడా నేర్చుకున్నా నేను గొప్ప దైవజనుల ద్వారా. నీ ప్రేమ భూమి మీద మాటలతో ఉండకూడదు అబ్బాయి, అది క్రియారూపకమైనది ఉండాలి. పుట్టినరోజుకి వెళ్ళినప్పుడు చెంటిపిట్టని ఎత్తుకొని బాగున్నాడని ఓ ముద్దులాడి ఐ లవ్ యూ రా అని చెప్తే కుదరదు అబ్బాయి. నువ్వు వాడికి ఏదైనా బహుమతిని నీ ప్రేమకు గుర్తుగా ఇవ్వాలి. ప్రేమ ఎప్పుడూ కూడా తను పంచుకోవటానికి ఆబ్జెక్ట్ని వెతుక్కుంటుంది అని చెప్పారు దైవజనులు. అందుకనే దేవుడు సృష్టిని నిర్మించి ఊరుకోలా. సృష్టిని ఏలటానికి మనిషిని నిర్మించాడు. మనిషి ప్రేమను పంచుకోవటానికి హవ్వను నిర్మించాడు. అర్థమవుతుంది? వారిద్దరి ప్రేమ ఫలంగా బిడ్డల్ని ఇచ్చాడు. అందుకని ప్రేమ ఎప్పుడు కూడా పంచబడటానికి ఇష్టపడుతూ ఉంటుంది. అందుకని నువ్వు ఎప్పుడైనా సరే ఎవరైనా ప్రేమిస్తున్నానని చెబితే మాటలతో కాదు, అది క్రియారూపకమైనదై ఉండాలి. అయ్యో నువ్వు ఆకలితో ఉన్నావా? అయ్యో తొందరగా వెళ్ళి అన్నం తిను. నువ్వు ఆకలితో ఉన్న కారణం ఏంటంటే నీకు లేదు కాబట్టి ఆకలితో ఉన్నావు. తొందరగా వెళ్ళి తినమ్మంటే ఎక్కడ తింటావు? నువ్వు లేదుగా, ఖాళీ కుండలు ఉన్నాయి. నువ్వేం చేయాలి? నువ్వు పెట్టాలి. క్రియారూపకమైనదై ఉండాలి. 5వది ఏంటంటే ఆత్మతో నిండిన భక్తి.
పరిశుద్ధాత్మతో నిండిన భక్తి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదివితే, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు వాగ్దానము చేయబడినటువంటి పరిశుద్ధాత్మ కొరకు 120 మంది శిష్యులు మేడగదిలో ఎదురు చూసినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. అలా నింపబడినప్పుడు వారిలో ఏం కలిగిందంటే ధైర్యం కలిగింది, సమర్పణ పునరంకితం చేయబడింది, పునరుజ్జీవింప చేయబడ్డారు, పునఃసమర్పణలోనికి వచ్చారు. చాలా అద్భుతమైన ఆత్మ నింపుదలతో కూడిన పరిచర్య. అపోస్తలుల కార్యము గ్రంథాలంతట్లో చూస్తే, అధ్యాయాలన్నిట్లో దేవుని ఆత్మ నడిపింపు చేత శిష్యులందరూ కూడా త్యాగ సహితమైనటువంటి భక్తి జీవితాల్లో కొనసాగారు. 5వది ఏంటంటే, మనము ఆత్మతో నింపబడినటువంటి వారుగా భక్తిలో కొనసాగాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడవలసిన దినాలు, పరిశుద్ధాత్మ అనే శక్తి కలిగినటువంటి వ్యక్తి ద్వారా మనందరం బలపరచబడవలసిన దినాలు ఇవి. ఒప్పింపబడవలసిన దినాలు, పరలోక రాజ్యమునకు సిద్ధపడవలసిన పరిశుద్ధ అలంకారాలతో సిద్ధపడవలసినటువంటి రోజులు ఇవి. అందుకని అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2వ ఉత్తరంలో 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చూస్తే, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చూస్తే చూడండి, నేను చదువుతాను. ఆ 1 నుంచి మొత్తము 18 రకాలైనటువంటి విషయాలు చెప్పారు ఇక్కడ. 18 రకాలు. 1, మనుషులు ఎటువంటి వారంట? స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, తర్వాత అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. వీళ్ళందరిలో ఎవరిలోనూ ఆత్మ లేదు. ఆత్మ లేనివాడు ఈ గుణాలతో నింపబడి ఉంటాడు. అందుకని ఒక్క గుణమైన మనలో ఉన్న మనము ఆత్మ నింపుదల కలిగిన వారమని చెప్పుకోవడానికి అనర్హులము. అందుకని మన భక్తి జీవితంలో ఈ 5 ఉండాలి. ఏంటంటే అవి: 1, నిష్కళంకమైన పవిత్రమైన భక్తి. 2వది, ధైర్యము పుట్టించేటటువంటి భక్తి. 3వది, సంతుష్టి సహితమైన భక్తి. 4వది, ప్రేమ నిండిన భక్తి. 5వది, ఆత్మతో నింపబడి ఉండవలసిన భక్తి. అందువల్ల ఈ 5 ద్వారా మనం తెలుసుకునేటటువంటి విషయం ఏమిటంటే, సత్తా లేని భక్తిలో మనం ఉండొద్దు. మనము వెంబడిస్తున్నా అనుసరిస్తున్న భక్తి అది శక్తివంతమైన భక్తి, సంతృప్తి కలిగించేటటువంటి భక్తి, ఆత్మతో నింపబడిన భక్తి, ప్రేమ కలిగిన భక్తి, నిష్కళంకమైన భక్తి, పవిత్రమైన భక్తి, ధైర్యము పుట్టించే భక్తి. ఖచ్చితంగా ఈ భక్తి మనలను మోక్షరాజ్యానికి చేర్చే భక్తి. నిస్సందేహంగా, నిర్ద్వందంగా మనలను ఈ భక్తి పరలోక రాజ్యానికి చేర్చగలిగిన భక్తి. కానీ ఈ భక్తి విధానంలో మనం ఉన్నామా లేదా అని మనల్ని మనం సరిచూసుకోవలసినటువంటి పరిస్థితి. ప్రార్థన చేసుకుందాం తలలు వంచి. గొప్ప దేవా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈరోజు ఉదయకాల ఆరాధనలో మాతో మీరు మాట్లాడిన చాలా విలువైన, అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న అంశం ద్వారా మేమున్న భక్తిలో మమ్మలను బలపరిచినందుకు స్తోత్రాలు. మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ నీకు ఇష్టలైన బిడ్డలుగా కొనసాగునట్లు, మా భక్తి జీవితం మాకు ఉపయోగపడినట్లు సహాయం చేయమని, రాకడ పర్యంతము, పరలోక రాజ్యములో ప్రవేశించు పర్యంతము ఈ భక్తి మమ్ములను మీ సహవాసములోనికి మరింత చేరువు చేయునట్లుగా కృప చూపించమని, శ్రోతలుగా ఎందరైతే ఈ సందేశాల ద్వారా బలపడుతున్నారో వారికి కావలసినటువంటి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదములు అనుగ్రహించమని యేసయ్య నామములో